Welcome to Emily Academy, Hyderabad. This is Dr. Moses. Dear friends, మీరు డిప్యూటీ ఈవో జాబ్ సాధించాలంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే, డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధించాలంటే తప్పనిసరిగా గత ప్రశ్నాపత్రాలను మీరు అవగాహన చేసుకోవాలి. గతంలో ఎడ్యుకేషన్లో ఈ ప్రశ్న అడిగారు. విద్యను ఉపాధిపరం చేసే ప్రక్రియలో కింది కార్యక్రమాలను అమలు చేశారు. వాటిని క్రమానుసారంలో అమర్చండి. సో క్రొనలాజికల్ ఆర్డర్లో అమర్చాలి. ప్రాతిపదిక విద్య, దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే బేసిక్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ బేసిక్ ఎడ్యుకేషన్, బేసిక్ నీడ్స్ను తీర్చే ఎడ్యుకేషన్, ఇది 1937లో వార్దా అనేటువంటి ప్రదేశంలో మహాత్మా గాంధీ ప్రతిపాదించారు. సో 1937లో బేసిక్ ఎడ్యుకేషన్ వచ్చింది. నెక్స్ట్ మన టైం టేబుల్లో ఎక్కువగా కనపడేటువంటిది SUPW, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఇది 1977వ సంవత్సరంలో ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ SUPWను సూచించడం జరిగింది. ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ. మరి దీని ఉద్దేశం వారానికి 6 గంటలు సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ పిల్లలకు మనం టైం టేబుల్లో భాగంగా నేర్పించాలి. తర్వాత పని అనుభవం. ఈ పని అనుభవంను ఇంగ్లీష్లో మనం వర్క్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఈ పని అనుభవం అనే కాన్సెప్ట్ 1964-66లో భారతదేశంలో తొలి జాతీయ విద్యా విధానానికి 1968 జాతీయ విద్యా విధానానికి ఆధారమైన మంచి రిపోర్ట్ సబ్మిట్ చేశాడు కొఠారి. దీన్నే కొఠారి కమిషన్ అంటాం. సో ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు. కొఠారి ఏమంటాడంటే విద్యలోని అన్ని స్థాయిలో పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వారానికి కనీసం 3 గంటలు మనం కేటాయించాలంటాడు పని అనుభవానికి కొఠారి. తర్వాత బహుళార్థక విద్య, మల్టీపర్పస్ ఎడ్యుకేషన్, ఇది 1952లో మరి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ప్రతిపాదించడం జరిగింది. ఈ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు చైర్మన్ మొదలియార్ కాబట్టి దీన్ని మొదలియార్ కమిషన్ అని కూడా అంటారు. మొదలియార్ ఏమంటాడంటే 9th, 10th, 11th, 12th స్థాయిలో హయ్యర్ సెకండరీ లెవెల్లో మరి ప్రతి విద్యార్థికి కూడా మల్టీపర్పస్ కోర్సెస్కు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలంటాడు. ఆ కాలక్రమంలో ఇది ఫెయిల్యూర్ కావడం జరిగింది. ఇక్కడ అడిగిన ప్రశ్న, విద్యను ఉపాధిపరం చేసే ప్రక్రియలో కింది కార్యక్రమాలను అమలు చేశారు. వాటిని కాలానుక్రమంలో అమర్చండి. మీరే అమర్చండి. ఇప్పుడే నేను చెప్పాను కాలానుక్రమంలో. ఇందులో మొదట వచ్చింది ఏంటి చెప్పండి? 1937 బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మొదట వచ్చింది. ఇది 1. తర్వాత వచ్చింది ఏంటి చూడండి ఇక్కడ 1952 మొదలియార్ కమిషన్. తర్వాత 4 అనేది దాని ఆర్డర్లో వస్తుంది. నెక్స్ట్ తర్వాత 1964లో వచ్చినటువంటి పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్, సో 3. నెక్స్ట్ 1978లో వచ్చిన SUPW, సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్, 1, 4, 3, 2 అనేది ఆన్సర్. ఈ విధంగా రేపు డిప్యూటీఓలో ఎడ్యుకేషన్ పేపర్ పైన బిట్స్ అడిగినప్పుడు మీరు సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంటే తప్ప ఆన్సర్ చేయలేరు. కేవలం పీజీ వాళ్లకు క్వాలిఫికేషన్ ఇచ్చారే కానీ ఇచ్చిన సిలబస్ అంతా మెయిన్స్లో ఎడ్యుకేషన్కు సంబంధించి. సో ఎడ్యుకేషన్లో మీరు పట్టు సాధించాలంటే ఈ విధమైనటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఒక ప్రొఫెషనల్ ద్వారా ఎడ్యుకేషన్ అనేటువంటిది నేర్చుకోవాలి, కానీ పుస్తకాలు చదువుతూ వచ్చే సబ్జెక్ట్ ఇది కాదు. సో ఇక్కడ ఆన్సర్ చూడండి. సో 1, 4, 3, 2 ఆప్షన్ ఏ అనేది కరెక్షన్. దీన్ని మనం ఇంగ్లీష్లో కూడా ఈ బిట్ను మనం చూద్దాం. లుక్ ఎట్ ద బోర్డ్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్. అరేంజ్ దెమ్ ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్. సో యూ షుడ్ నో different developments in the history of Indian education, right from Vedic education to 2020. Vedic education followed by Jainism, Buddhism, Muslim education. Next 1192లో మొట్టమొదటి మక్తాబ్,
1575లో మొట్టమొదటి ఆధునిక కళాశాల, 1716లో జీజన్ బాల్కు ప్రారంభించిన మొదటి ఉపాధ్యాయ శిక్షణ కళాశాల, 1792లో చార్లెస్ గ్రాంట్ ప్రచురించినటువంటి అబ్జర్వేషన్, 1813లో వచ్చిన చార్టర్ చట్టం, 1835లో వచ్చిన మెకాలే మినిట్స్, 1854లో వచ్చినటువంటి వుడ్స్ డిస్పాచ్, 1882లో వచ్చిన హంటర్ కమిషన్, అదేవిధంగా 1902లో వచ్చిన విశ్వవిద్యాలయాల కమిషన్, 1904లో వచ్చిన విశ్వవిద్యాలయాల చట్టం, అదేవిధంగా 1910 గోపాలకృష్ణ గోఖలే తీర్మానం, 1917లో వచ్చిన శాడ్లర్ కమిషన్, 1929లో వచ్చిన హార్టా కమిటీ, 1937లో వచ్చిన ఎబర్ట్ వుడ్ నివేదిక బేసిక్ ఎడ్యుకేషన్, 1944లో వచ్చిన సార్జెంట్ రిపోర్ట్. ఇవి స్వాతంత్రానికి ముందుండే కమిటీలు కమిషన్లు. స్వాతంత్రాంతరం మనం గమనిస్తే పోస్ట్ ఇండిపెండెన్స్ 1948 రాధాకృష్ణన్ కమిషన్, 1952 మొదలియార్ కమిషన్, 1955 జి రామచంద్రన్ కమిటీ, 1957 నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్, 1959 శ్రీ ప్రకాశ కమిటీ, 1961 డాక్టర్ సంపూర్ణానంద కమిటీ, 1962 హన్స్ మెహతా కమిటీ, 1963 భక్తవత్సలం కమిటీ, 1964 కొఠారి కమిషన్, సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ 1964, ఫస్ట్ ఎడ్యుకేషనల్ పాలసీ 1968, నెక్స్ట్ 1975 ఫస్ట్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, 1977 ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ, 1978 మాల్కం ఆదిశేషయ్య కమిటీ, 1983 చటోపాధ్యాయ కమిషన్, 1986 న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, 1990 ఆచార్య రామూర్తి కమిటీ, 1992 ఎన్ జనార్దన్ రెడ్డి కమిటీ, followed by 1993 యశ్పాల్ కమిటీ ఆన్ స్కూల్ బ్యాగ్, నెక్స్ట్ 2001 సర్వ శిక్ష అభియాన్, 2002 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 2003 నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, 2004 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ, 2005 ఫోర్త్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, నెక్స్ట్ 2008 మోడల్ స్కూల్స్, 2009 సాక్షర భారత్ మిషన్, 2009 ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, అండ్ 2013 రూసా రాష్ట్రీయ ఉच्चतरण శిక్ష అభియాన్, 2016 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, 2020 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. So you should know the chronological order or milestones in the history of Indian education so that you can answer all these questions. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ బేసిక్ ఎడ్యుకేషన్. బేసిక్ ఎడ్యుకేషన్ ఎప్పుడు వచ్చింది? 1937. సో బేసిక్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై మహాత్మా గాంధీ. 1937లో ఈ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్ వచ్చింది. తర్వాత ఎస్సిపిడబ్ల్యూ ఎప్పుడు వచ్చింది? సోషల్లీ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ 1977. దిస్ ఈజ్ 1937. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రపోజ్డ్ బై కొఠారి. సో 1964. మల్టీపర్పస్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై మొదలియార్ కమిషన్ in 1952. So the correct order is 1432. This is correct answer. So dear friends, ఎప్పుడైనా ఒక జాబ్ సాధించాలంటే మంచి గైడ్, మంచి మెంటర్, ఒక మంచి ప్రొఫెషనల్ చాలా ఇంపార్టెంట్. ఒక కేసు గెలవాలంటే ఒక మంచి లాయర్ ఏ విధంగా ఉపయోగపడతాడో, ఒక రోగం నయం కావాలంటే ఒక మంచి డాక్టర్ ఎట్లా ఉపయోగపడతాడో, మనకు తెలియని సబ్జెక్ట్ పట్ల నాలెడ్జ్ రావాలన్నా ఒక మంచి టీచర్ మనకు ఉపయోగపడతారు. కాబట్టి వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఒకవేళ మీ జీవిత లక్ష్యం డిప్యూటీఓ సాధించాలనుకుంటే వెంటనే ప్లేస్టోర్లో ఎమిలీ అకాడమీని టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో పేపర్ 2, పేపర్ 3 ఎడ్యుకేషన్కి సంబంధించి దాదాపుగా 200 స్టాండర్డ్ ప్రొఫెషనల్ వీడియో క్లాసెస్ ఉన్నాయి. మీ ఇంటి దగ్గరనే మీ మొబైల్ ఫోన్ చూస్తూ ఈ క్లాస్ వింటూ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి ఆ టాపిక్ సంబంధించిన టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా మీరు డిప్యూటీఓ జాబ్ సాధించవచ్చు. అదేవిధంగా డిఎస్ అభ్యర్థులు కూడా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ అభ్యర్థులు కూడా, టెట్ అభ్యర్థులు కూడా మరి డిఫరెంట్ కోర్సెస్ ఎమిలీ అకాడమీ యాప్లో ఉన్నాయి కాబట్టి వాటిని చూసి యాక్సెస్ చేసుకొని మీ లక్ష్య సాధనలో ఉపయోగించుకోవాలని
రిక్వెస్ట్ చేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.